యా బిగ్ బాస్ చూస్తున్నా, చాలా బాగుంది. సో లాస్ట్ టైం కన్నా ఇంత వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత కొంచెం రసవత్తరంగా ఉందన్నమాట. ఆ హైప్ తీసుకొచ్చారు దివ్యాల మాధురి గారు. ఆవిడ వచ్చిన తర్వాత ఒక హైప్ వచ్చింది బిగ్ బాస్. చాలా బాగుంది. అంటే ఏదో ఒక ఫైర్ సృష్టించడం లేదా ఏదన్నా చెయ్యాలి అట్లా. అలేఖ్య చిట్టి పికిల్స్, నెక్స్ట్ దివ్యాల మాధురి గారు, వీళ్ళిద్దరూ ఎంట్రీతో బిగ్ బాస్ కి ఒక కళ వచ్చింది అనమాట. అంటే ఇంతకు ముందు వరకు కూడా ట్రోలర్స్ మీమ్స్ లోనే మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం వాళ్ళని. సో కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఇంటిల్లపాది ఎంజాయ్ చేయకపోయినా సరే యూత్ యావత్ ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా మేము పనులు మానుకుని బిగ్ బాస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో నిన్న చూసుకుంటే కనుక బిగ్ బాస్ మీద కేసు వేశారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. యాక్చువల్లీ ఇప్పుడు బిగ్ బాస్ చూడమని ఎవరిని కూడా నీ దగ్గరికి వచ్చి నువ్వు బిగ్ బాస్ చూడు అని వాళ్ళ యాజమాన్యం ఎవరో వచ్చి మిమ్మల్ని ఇది చేయట్లేదు. సో ఇది మన ఇష్టం, మన ఒపీనియన్. వాళ్ళు ఒక షో నడుపుతున్నారు, ఆ షో చూడొద్దు అనడానికి అంటే కన్నడ బిగ్ బాస్ కూడా ఇట్లా బ్యాన్ చేయించడం అనేది ఇట్లా అయ్యింది. సో అంత ఇదిగా అయితే మన బిగ్ బాస్ ఉండదులే. ఎందుకోసం అంటే మనది పెద్ద హైప్ ఏమి ఉండదు ఇక్కడ. మన వాళ్ళు ఇది చేసుకోవడమే తప్ప. యాక్చువల్లీ ఏంటంటే మన యువత ఎలా ఉన్నారంటే, సో ఎప్పుడు ఏం మూవీ వస్తే చూడాలి, లేకపోతే ఎలాంటి వెబ్ సిరీస్ వస్తే చూడాలి, ఎలాంటిది ఇది చేయాలని అదే ఉత్సాహంతో ఉంటారు అనమాట. అంటే ఎవరైనా చేసేవాళ్ళు ఉంటేనే కదా చూసేవాళ్ళు ఉంటారు, అది కూడా కరెక్టే కదా. మాకు చూడడం అంటే ఇష్టము. సో మేము ఎట్లా ఏది సాధించలేము, చదువుకున్నా సరే ఏది చేయలేము. మేము ఇట్లానే చక్కగా ఆడుతూ పాడుతూ సరదాగా ఇట్లా ఎంజాయ్ చేస్తాం అంతే. మరి బిగ్ బాస్ హౌస్ లోకి గేమ్స్ ఆడి అందరిని ఎంటర్టైన్ చేస్తారేమో అని అనుకుంటే పులిహోర కలపడంలోనే సరిపోయింది సగం టైం అని చెప్పేసి అంటున్నారు. యా అంటే బిగ్ బాస్ ఇచ్చిన కంటెస్టెంట్ లో ఒక్కొక్కరికి ఇప్పుడు ఎక్కువ ఒక పర్సన్ ని చూసినా ఆ ఫీలింగ్ వస్తూ ఉంటది. ఎక్కువ మాట్లాడినా సరే ఆ ర్యాప్ వాళ్ళిద్దరికి కుదిరితే ఆ ఇష్టం అనేది పెరుగుతూ ఉంటది కదా. అట్లనే ఇప్పుడు పర్సనల్ లైఫ్ లోకి వెళ్లకుండా చూసుకుంటే ఇప్పుడు దివ్యల మాధురి గారు, తర్వాత ఆయన రాజయ్య గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి వచ్చారు. ఆయనకు ఒక మంచి ఫ్యామిలీ, ఒక కుటుంబం ఉండేది. అట్లా ప్రేమ ఎప్పుడైనా ఎక్కడైనా చిగురుస్తుంది అని వీళ్ళ ఒక నిదర్శనం అనమాట. అది అంతే. అంటే వీళ్ళనే కాదు, అబ్బాయిలు కూడా అమ్మాయిలకి బాగా పులిహోర కలిపి లవ్ ట్రాక్ ని మళ్ళీ ప్రదర్శిద్దామని ట్రై చేస్తా ఉన్నారు, కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు అక్కడ. అంటే వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు బిగ్ బాస్ స్క్రిప్టెడేనా? బిగ్ బాస్ యాక్చువల్లీ స్క్రిప్టెడ్ అంటే గేమ్స్ మాత్రం స్క్రిప్టెడ్ ఉంటుంది. అక్కడ జరిగేది వాటిలో బిగ్ బాస్ మీరు ఇలా చేయాలి, ఎవరు మాత్రం బయటకు వెళ్ళిపోదాం అనుకుంటారు, మీరు అలేఖ్య చిట్టిఫికల్ మీరు ఇలా చేయండి, సో సుమన్ శెట్టి గారు మీరు ఇలా చేయండి, కానీ ఇట్లా అనడం ఎట్లా అంటే అది చెప్పరు కదా. మనకి ఎంత క్వాంటిటీ ఫుడ్ ఇస్తారు, దానికోసం వాళ్ళు ఎవరికైనా సరిపోకపోతే లేదా ఎవరన్నా వర్క్ చేయకపోతే వాళ్ళ మీద ఏదో ఒకటి వీకెండ్ వచ్చేసరికి ఎవరినైనా ఒక టార్గెట్ చూపించి ఎలిమినేట్ చేయాలి. అది కావాలంటే వాళ్ళ ఇష్టం కొట్టుకు సావాలి, జనాలని ఎంటర్టైన్ చేయాలి, మనందరం ఎరుపుష్పంలా చూడాలి. అది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.